పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా తమ కుటుంబానికి న్యాయం జరగలేదని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేదని, అందుకే జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్టు చెప్పారు. తమ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పవన్ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు అంటే కేవలం ఓట్లకు మాత్రమే పనికొస్తారా అని నిలదీశారు. 8 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించలేదంటున్న ప్రీతి తల్లితో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేదు. ఇప్పటికి వచ్చి అనేక సార్లు మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదంటూ తక్షణం న్యాయం చేయాలంటూ ఆవిడ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు పార్వతి ఉన్నారు, ఆవిడతో మాట్లాడు. మేడం, మీకు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రతి చోట చెప్పారు సుగాలి ప్రీతికి న్యాయం మేము చేస్తాం, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి మొదటి సంతకం పెడతామని చెప్పారు. ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 14 నెలల అయిన కాలంలో కనీసం ఎన్నిసార్లు కలిసి ఉంటారు పవన్ కళ్యాణ్? మీరు ఎన్నిసార్లు ఈ విషయాన్ని గుర్తు చేస్తుంటారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మందితో మరి కర్నూలుకు వచ్చి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని అండగా నిలబడ్డారు. మరి అధికారంలోకి వచ్చిన 14 నెలలైనా కూడా సుగాలి ప్రీతి ఊసే లేదు. మరి అన్నగారిని మేము గెలిచిన తర్వాత 3 నెలలకు అతి కష్టం మీద వెళ్ళి మేమే ఒక్కసారి వెళ్ళి కలవడం జరిగింది. అన్నగారు మాట ఇచ్చారు న్యాయం చేస్తానని, కానీ ఇంతవరకు కూడా సుగాలి ప్రీతి కేసుకి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి న్యాయం అనేది చేయలేదు. మరి ఎందుకని అడుగుతా ఉన్నాం. మరి ఓట్ల అంటే ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కేసు ప్రతి చోట మీరు గుర్తు చేసుకొని నరాల్లో మరి మీరు గుర్తు చేసుకొని సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని అన్న మీరు, మాట ఇచ్చిన మీరు, మరి ఇప్పుడు మరచడం ఏంటి? ఎందుకు మీరు మరవాల్సి వచ్చింది చెప్పమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను సార్. మీ చేతిలో సుగాలి ప్రీతికి నమ్మక ద్రోహం అంటూ కూడా ఒక ఫ్లెక్సీ పట్టుకుని ఎవరు చేశారు నమ్మక ద్రోహం? సార్ మరి మాట ఇచ్చి మరిచిన పవన్ కళ్యాణ్ గారే కదా సార్ మరి నాకు నమ్మక ద్రోహం చేసింది. మరి సుగాలి ప్రీతి కేసు ఇంతవరకు సార్ ఒక గిరిజన పిల్ల, మరి చిన్న పిల్లను 10 మంది అత్యాచారం చేసి హత్య చేస్తే ఎవరికి మీకు బాధ లేదా అని చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి గెలిచిన తర్వాత ఎందుకు సార్ సుగాలి ప్రీతి కేసు అసలు మీకు పట్టడం లేదో చెప్పండి. మరి మీరే నన్ను పలు విషయాల్లో మరి సుగాలి ప్రీతి అమ్మగారే నాకు హీరో అని చెప్పారు. మరి ఇప్పుడు మీరే నన్ను జీరోని చేసి నా అవిటి తల్లికి అన్యాయం చేశారు కదా సార్. ఇదే కదా సార్ నమ్మక ద్రోహం అంటే. ఇంకా మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు సార్. అంత పెద్ద పోస్ట్లో ఉండి కూడా మీరు సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారో నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్. ఇప్పటికైనా నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉండి మాట ఇచ్చి నేను మరవను అని చెప్పుకునే నాయకుడు అయితే ఖచ్చితంగా మరి ఈరోజు సేనాతో సేనాని అనే కార్యక్రమంలో సుగాలి ప్రీతి గురించి చెప్పాలి సార్. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు పదే పదే నిద్రపోకుండా మరి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలన్నారు. అంటే మీరు ఇప్పుడు మౌనంగా ఉన్నారంటే సుగాలి ప్రీతికి న్యాయం జరిగినట్లా? మరి జరిగింటే చెప్పండి, ఏ విధంగా మీరు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారో చెప్పండి. మరి వైజాగ్ లో జరగబోతున్న కార్యక్రమంలో కూడా మీరు మాట్లాడి ఏ విధంగా ఈ 14 నెలలు 2019 నుంచి కూడా మీరు మరి మాకు అండగా ఉండి మరి మాకు న్యాయం చేస్తామని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎలాంటి న్యాయాలు చేశారో మీరు మరి సభాముఖంగా కూడా మీరు కార్యక్రమంలో చర్చించాలి. ఒక సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు సార్ మీరు చేయలేకపోతున్నారు? మీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టిన వారి మీద మీరు మరి 3rd డిగ్రీ ప్రయోగించి మరి వారికి శిక్షిస్తున్నారే. మరి సుగాలి ప్రీతి కేసు గుర్తుకు రాలేదా సార్? సుగాలి ప్రీతి చనిపోయింది అనుకుంటున్నారా, లేకపోతే బ్రతికుంది అనుకుంటున్నారా? చెప్పండి సార్. సుగాలి ప్రీతి హంతకులకు శిక్షిస్తారని చెప్పిన మీరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మార్చారు? మరి మీరు ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసుకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో న్యాయం చేయాలి, మీరే చేయాలి. ఎందుకంటే మాట ఇచ్చింది మీరే, మాట నిలుపుకోవాల్సింది కూడా మీరే అని నేను హెచ్చరిస్తా ఉన్నాను సార్. ఇది చెప్తున్నారు. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుతున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ స్పందించకపోతే కనుక రాష్ట్ర పార్టీ కార్యాలయం ముందు ఆమె నిరాహార దీక్ష సైతం దిగుతాను. తాను అప్పుడు ఆ మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ఉందంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.